హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్. మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని ఒక 17 సెకండ్లు బలంగా కోరుకుంటే అది మీకు జరుగుతుంది. ఏంటి 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ అని ఎంత సిల్లీగా తేల్చేశాడు అనుకుంటున్నారా? కంగారు పడకండి, అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్లో మనం కేవలం మనకి ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో కేవలం ఆ థాట్నే హోల్డ్ చేయాలి, ఇంకా ఏమీ హోల్డ్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ యొక్క కోర్ ఐడియా గురించి మనం ముందు తెలుసుకోవాలి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి మనందరికీ తెలుసు. మనం ఏమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో అది మనకి దక్కుతుంది లేదా అది మనకి జరుగుతుంది. అయితే కొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా నమ్మరు. అనుకుంటే అయిపోవడం ఏంటి, ఇదేమైనా ఆలీబాబా అద్భుత దీపమా, ఇది కావాలి అంటే అది వచ్చేయడానికి అని అనుకుంటున్నారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ డెఫినెట్లీ ఉంది. అది మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. కానీ దానికి ముందు, అంటే ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ ముందు మనం ఏం తెలుసుకోవాలి, అలాగే 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ తర్వాత మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకునే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పనిచేయాలి అంటే మనకి బలమైన సంకల్పం ఉండాలి, అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పని అవుద్దులే అని కష్టపడకుండా కళ్ళు మూసుకుని కలలు కంటే సరిపోదు. ఒకటి కావాలి అని పదే పదే అంటే కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అలా పనిచేయదు. నీకు ఒకటి కావాలి అంటే దాని మీద నీకు బలమైన కోరిక ఉండాలి. ఎప్పుడైతే నీకు ఒకటి కావాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటావో నీకు ఇంకా అది కావాలంతే. దాంట్లో ఎక్కువ తక్కువ డిస్కౌంట్లు ఏమీ వద్దు. నీకు అది కావాలంటే అది కావాలి. ఏ రియల్ హార్ట్ డిజైర్ రిక్వైర్ నో ఎక్స్క్యూజెస్. యూ వాంట్ ఇట్ నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్. ఇప్పుడు మనకంటూ ఆ బలమైన కోరిక ఒకటి ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో దాన్ని ఎలా సాధించాలో తెలుసుకుందాం. చూడండి, ముందు మీరు ఒక చోట ప్రశాంతంగా ఫ్రీగా కూర్చుని మన మైండ్ని ఒక రిలాక్స్డ్ స్టేట్కి తీసుకువెళ్ళండి. అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టేసి జస్ట్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, మనస్ఫూర్తిగా మీరు ఏం చేయాలి, మీకు ఏం కావాలి, దాని మీదే మీ ఆలోచనని కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్, వీడేదో చెప్పేసాడు, ఏం ఆలోచించకుండా ఎలా ఉంటాం, ఏదో ఒక ఆలోచనలు వస్తాయి కదా అని మీరు అనుకుంటున్నారు. మీరు ముందు ఒకటి తెలుసుకోండి, మీరైనా నేనైనా ఎవరైనా ఏదో ఒక పని చేయకుండా ఏమీ రాదు. ఈ విషయంలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా అనుకున్నది సాధించగలరు. సో వేరే డిస్ట్రాక్టింగ్ ఆలోచనలు వచ్చినా మీ ఆలోచనలన్నిటిని మళ్ళీ మీ బర్నింగ్ డిజైర్ మీదకే తీసుకురండి. మనకి నిజంగా ఒక బలమైన సంకల్పం ఉంటే మన బ్రెయిన్ దాని గురించే ఆలోచిస్తుంది. సో మీ బలమైన కోరికని బలంగా అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఈ స్టెప్ మనందరికీ చాలా ఇష్టం. అదేంటంటే మీ బర్నింగ్ డిజైర్కి ఒక స్టోరీ ఇవ్వండి. మీరు అనుకున్నది మీరు ఎలా సాధించారు, ఆ సాధించిన దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని ఒక సీన్గా మీరే డైరెక్ట్ చేసి చూసుకోండి. ఒక ఐమాక్స్ స్క్రీన్లో ఆ సీన్ని చూస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఆ సీన్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఎమోషన్. ఆ ఎమోషన్ చాలా గట్టిగా ఉండాలి. మీ క్యారెక్టర్ అనుకున్నది ఎలా సాధించాడో చాలా ఎమోషనల్గా విజువలైజ్ చేసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక పనిలో ఎమోషన్ ఉంటేనే ఆ పనిని మనం పూర్తి చేయగలం. తర్వాత మీ విజువలైజేషన్లో మీరు అనుకున్నది సాధించేసినట్టు ఊహించుకోండి. మీరు అనుకున్నది సాధిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందనేది చూడండి. కళ్ళు మూసుకుని విజువలైజేషన్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసు. దానికి నిజమేంటో అబద్ధం ఏంటో పెద్దగా తేడా తెలియదు. మన కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్ మన సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవ్వాలి అంటే మన ఆలోచనలో ఒక ఎమోషన్ ఉండాలి. మనకేం కావాలనుకుంటున్నామో దానికి ఒక ఎమోషన్ని ట్యాగ్ చేయాలి. మన బర్నింగ్ డిజైర్కి ఒక ఎమోషన్ ఉండాలి. అప్పుడు మన సబ్ కాన్షియస్లో ఆ ఆలోచన రిజిస్టర్ అవుతుంది. అలా గనుక మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ఎమోషన్ని తగిలిస్తే చాలు, దాని పని అది చేస్తుంది. అలాగే ఈ కాన్సెప్ట్లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, మీరు కళ్ళు మూసుకుని మీ బర్నింగ్ డిజైర్ని ఒక ఫిలింలో తలుచుకుంటున్న సమయంలో మీ బర్నింగ్ డిజైర్ అంటే మీ కోరికని మీరు ఆల్రెడీ సాధించినట్టు ఊహించుకోవాలి. ఉదాహరణకి మనం ఒక కారుని చూసాం, దాన్ని ఎప్పుడైనా మనం కొనాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మన ఊహలో ఆ కారులో ఉన్నట్టు, ఆ కారులో తిరుగుతున్నట్టు ఊహించుకోవాలి. అంతేకాని ఆ కార్ షోరూమ్ ముందు నుంచుని ఆ కారు ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నట్టు ఊహించుకోకూడదు. అలాగే మన కోరిక కూడా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే మనకి స్కోడా కార్ కావాలి అని ఊహించుకుంటే సరిపోదు. ఆ కంపెనీలో ఏ మోడల్ కార్ కావాలి అనేది చాలా స్పెసిఫిక్గా అనుకోవాలి. ర్యాపిడ్ కావాలా, లోరా కావాలా, ఇలా స్పెసిఫిక్గా మనకి ఏ కార్ కావాలనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే దాంతోపాటు ఎమోషన్ ఉండాలి. ఒక ఎమోషన్తో మీ కోరికని సాధించినట్టు కళ్ళు మూసుకుని మీరు విజువలైజ్ చేసుకోవాలి.
సో మీరు ఇప్పుడు ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ ముందు మీరు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకున్నారు. ఇప్పుడు మనం 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం. అబ్రహాం హిగ్స్ అనే రైటర్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని చాలా మందికి వివరించారు. ఈ టెక్నిక్ని యూజ్ చేసి చాలా మంది వాళ్ళ కోరికల్ని తీర్చుకున్నారు. ఈ మేనిఫెస్టేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం ముందు ఒక 17 సెకండ్స్ టైమర్ని పెట్టుకుని ఈ వీడియోలో మనం ముందు చెప్పుకున్నట్టు మన మైండ్ని ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకువెళ్ళాలి. కళ్ళు మూసుకుని మన డిజైర్, మన బర్నింగ్ డిజైర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆ డిజైర్ని ఒక సినిమాలాగా చూడాలి. అంటే ఆ డిజైర్ని గెలుచుకుంటే ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాలి. ఆ డిజైర్ని గెలవడంతో మీకు వచ్చే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఒక్కసారి కళ్ళు మూసుకుని మన విజువలైజేషన్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ థాట్ని మనం పూర్తిగా ఈ 17 సెకండ్స్ ఆస్వాదించాలి. ఇలా 17 సెకండ్స్ని పూర్తి చేశాక మీ డిజైర్ని సాధించిన ఆలోచనతో ఒక పాజిటివ్ ఇగ్నిషన్ని మీరు స్టార్ట్ చేస్తారు. ఈ మేనిఫెస్టేషన్లో ఇది స్టార్ట్ మాత్రమే. చాలామంది ఈ 17 సెకండ్స్ చేసి ఆపేస్తారు. ఇలా కూడా చాలామంది వాళ్ళ డిజైర్స్ని పూర్తి చేసుకున్నారు. కానీ అబ్రహాం హిగ్స్ దీనికి మించి ఇంకా చెప్పారు. ఎప్పుడైతే మన ఆలోచనని 17 సెకండ్స్ దాటి మళ్ళీ ఇంకో 17 సెకండ్స్ అంటే టోటల్గా 34 సెకండ్స్ మన గోల్ని ఆస్వాదిస్తున్నట్టు ఆలోచించుకుంటామో, మేనిఫెస్ట్ చేస్తామో, ఆ మేనిఫెస్టేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మన థాట్స్ ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వెళ్తాయి. అలాగే ఇంకొక 17 సెకండ్స్ దాని గురించి ఇంకా గట్టిగా ఆలోచిస్తాయి. అంటే టోటల్గా 51 సెకండ్స్ ఒక్క దాని గురించే మనం ఆలోచిస్తే ఆ థాట్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతాయి. అలాగే ఫైనల్గా అంటే ఇంకొక 17 సెకండ్స్ టోటల్గా 68 సెకండ్స్ మనం అనుకున్న బర్నింగ్ డిజైర్ గురించి ఆలోచిస్తే, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఆ ఆలోచనల గురించే మనం ఆలోచిస్తుంటే, అంటే నెక్స్ట్ జరగబోయేది కేవలం మన విజయం మాత్రమే. సో ఇప్పుడు మనం 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నేను నా బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్ నుంచి ఈ బ్రాంచ్ మొత్తానికి మేనేజర్ అవ్వాలి అని బలంగా సంకల్పించుకున్నా. ఈ 17 సెకండ్ మేనిఫెస్టేషన్ అయిపోయిన వెంటనే నన్ను మా మేనేజర్ వచ్చి ఆహ్వానించి, రా బాబు నా కుర్చీలో కూర్చో అంటాడా అని కొంతమంది అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇలా జరగదు. సరిగ్గా చెప్పాలంటే చాలామంది ఈ విషయంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మడం మానేస్తారు. అలాగే ఈ కాన్సెప్ట్ ఎందుకు పనికిరాదని కూడా అనుకుంటారు. ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏం జరగాలన్న ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం పనులు జరుగుతూ ఉంటాయి. మనం 17 సెకండ్ మేనిఫెస్టేషన్ తర్వాత ఆ సమయంలో జరిగేది ఏంటంటే మనం మేనిఫెస్ట్ చేసిన ఆలోచనకి ఉన్న ఎనర్జీ ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం ముందు చెప్పుకున్నట్టే ఈ యూనివర్స్ని మనం అటామిక్ లెవెల్లో బ్రేక్ డౌన్ చేస్తే మిగిలేది ఓన్లీ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది ప్రతి చోట ఉంటుంది. మనకి బాధ కలిగితే ఎనర్జీ ఒకలా ఉంటుంది, సంతోషంగా ఉంటే ఎనర్జీ ఇంకొకలా ఉంటుంది. ఎనర్జీ అనేది ఫిజికల్గా కనపడదు, కానీ దాన్ని ఫీల్ అవ్వగలం. అలాగే మన ఆలోచనకు కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనకు ఉన్న ఫ్రీక్వెన్సీ మనం కోరుకున్న దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయో న్యాచురల్ అట్రాక్షన్ ప్రకారం రెండు దగ్గరికి వస్తాయి. సో ఈ అట్రాక్షన్కి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో చాలామంది ఈ కాన్సెప్ట్ మీద నమ్మకం కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఉండట్లేదు. ఒక పని అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేయడం మానేస్తున్నారు. ఈ టైంలో మీరు అనుకున్నది చేస్తుంటే చాలు. అలాగే ఈ విషయంలో చాలామంది నన్ను అడిగే ప్రశ్నలు ఏంటంటే ఇది అసలు వర్కౌట్ అవుతుందా, మా దాకేందుకు, అసలు మీకేం వర్కౌట్ అయింది, లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఎలా ఉపయోగపడింది అని మమ్మల్ని చాలామంది అడిగారు. వాటన్నిటికీ సమాధానం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆలోచన అనేది వెళ్ళింది అంటే ఆ ఆలోచనని ఎలా పూర్తి చేయాలనే ఆలోచనలు లేదా ఐడియాస్ని మన సబ్కాన్షియస్ మనకి ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణకి నా ఫ్రెండ్ హ్యుండై వెర్నా అనే కార్ కొనాలి అని అనుకున్నాడు. ఆ కార్ గురించి ఆలోచించి ఎక్కడికి వెళ్ళినా తనకి ఆ వెర్నా కార్ కనబడుతూ ఉండేది. ఏంటి సిటీలో నేను ఎప్పుడు చూడలేదు, ఇన్ని వెర్నా కార్లు ఉన్నాయా అని అనుకునేవాడు. సరదాగా టీవీ చూద్దామని కూర్చుంటే ఆ టీవీలో యాడ్స్ రావడం మొదలయ్యాయి. అదే సమయంలో దివాళీకి గాను హ్యుండై కంపెనీ ఆఫర్స్ ప్రకటించింది. ఆ యాడ్ చూసి ఆశ్చర్యపోయాడు. దీనితో తన దగ్గర అంత డబ్బు లేకపోయినా లోన్ పెట్టి మరీ ఆ ఆఫర్లో కారు కొనేశాడు. సో ఈ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రోడ్డు మీద ఒక 10 కార్లు వెళ్తే దానివల్ల కేవలం 2 వెర్నా కార్లే ఉండొచ్చు. కానీ మనం వెర్నా కార్ గురించి ఆలోచించడం వల్ల మన సబ్కాన్షియస్ దాన్ని తీసుకుని మనకి ఆ వెర్నా కార్ కనపడిన వెంటనే మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ కార్ మీద మనకి కొనాలి అన్న ఎమోషన్ని ట్రిగర్ చేస్తుంది. అలాగే మీరు కూడా ఏదైనా సాధించాలి అని బలంగా అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలన్నింటినీ దాని మీదే కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. దీనితో మీరు ఏదో ఒకలాగా దానికోసం పని చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనల్గా మాకు ఎలా ఉపయోగపడిందో చెప్తాను, వినండి.
ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, దానికోసం మనం ఏం చదవాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని మనం ఎలా నేర్చుకోవాలి, వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలి, ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నా అన్నిటికి మించి మేము యూట్యూబ్లో మా ఛానల్ స్టాండ్అవుట్ అవ్వాలి, మేము పెట్టే కంటెంట్ బాగుండాలి, అందరికీ నచ్చాలి. అంతకు మించి ఈ యూట్యూబ్ ఛానల్ తప్ప మనకి ఇంకేం అక్కర్లేదు. ఇదే మా వన్ అండ్ ఓన్లీ వర్క్. 1 సంవత్సరం లోపల 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి అని చాలా బలమైన సంకల్పించుకున్నాం. మా ఆలోచనలో ఉన్న ఎమోషన్ మా సబ్ కాన్షియస్ తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ని ట్రిగర్ చేసి మేము అనుకున్నది సాధించడానికి మాకు మా బర్నింగ్ డిజైర్ హెల్ప్ చేసింది. సో మీరు కూడా ఒకటి సాధించాలి అని అనుకుంటే దాన్ని చాలా బలమైన సంకల్పంగా మార్చుకోండి. తర్వాత జరిగే ప్రాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. మేము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటిలో ఉన్న వీటన్నిటిలో మీ లా ఆఫ్ అట్రాక్షన్ స్టోరీస్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో కామెంట్లో కూడా చెప్పండి. సో ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్లోని కోర్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. 17 seconds మేనిఫెస్టేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే ఈ మేనిఫెస్టేషన్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోతో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మర్చిపోకండి 17 seconds మేనిఫెస్టేషన్. మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో, మీకంటూ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే ఆ ఆలోచనని ఒక 17 seconds హోల్డ్ చేయండి. తర్వాత ఆ 17 secondsని డబల్ చేసుకుంటా 68 seconds వరకు ఆ ఆలోచనని హోల్డ్ చేయండి. తర్వాత జరిగే వాటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.